లీస్ వేసుకెళ్ళి లాక్కెళ్ళి గుచ్చిపెట్టడము, ఎత్తుకొని గుచ్చిపెట్టడము, గొంతుకాడ బెల్ట్ పడి ఇగ్గుకొని గుచ్చిపెట్టడం, ఇలా చేసే పప్పీస్ నేర్చుకోవాలి. సిట్ ఆన్ ద చైర్, సే అలౌడ్, సిగ్గుపడకు. గుడ్ బాయ్, దట్ ఈస్ యువర్ చైర్, దిస్ ఈజ్ మై చైర్. అది బుడ్డోని చైర్, కానీ బుడ్డోడు మంచం మీద పండుకున్నాడు దొంగోడు. హాయ్ ఫ్రెండ్స్, టుడే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఏంటంటే చాలామంది తమ పప్పీకి ఇంట్లో చైర్లో ఎలా కూర్చోబెట్టాలి, లేదా సోఫాలో ఎలా కూర్చునేలాగా ట్రైన్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అయితే ఈరోజు మనము మన యొక్క విక్కీకి చైర్లో కూర్చోవడం ఎలానో నేర్పించబోతున్నాను. అయితే విక్కీ ఉన్న హైట్కి దాని ఏజ్కి అంత పెద్ద చైర్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి స్టార్టింగ్ నేను టప్ చైర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పప్పీని తనకి ఇష్టమైన ఫుడ్ తోటి లూర్ చేయాలి. విక్కీ, ఎస్, సూపర్, గుడ్ బాయ్, ఎస్, గుడ్ బాయ్, గుడ్ జాబ్. విక్కీ ఇక్కడ ఉంది, ఎస్, సూపర్. ఇట్లా కాస్త లూర్ చేసినాక విక్కీ గుడ్ జాబ్, ఇట్లా చైర్ దగ్గర తీసుకెళ్తూ ఎస్ ఒక్క అడుగు అట్లా వేసినా కూడా మీరు ఎస్ అంటే రివార్డ్ ఇచ్చండి. ఎస్, ఎస్, గుడ్ జాబ్ విక్కీ. విక్కీ good boy, good boy, yes, yes, good job, yes, బాగా ఎంకరేజ్ చేయండి. good boy, yes, super. again మళ్ళీ విక్కీ come here, yes, wow, woo, he is trying, yes, super, yes, good boy, yes, ఎస్. సో ఈ విధంగా ఎటువంటి వర్డ్ లేకుండా జస్ట్ లూర్ మెథడ్లోనే మనం ఏం చేయాలంటే ఆ చైర్లో కూర్చునేలాగా 1-2 సెషన్స్లో మీరు నేర్పించుకోవచ్చు. అండ్ హీఈస్ అ విగోరియస్ లెర్నర్ కాబట్టి ఒక్క సెషన్లోనే వీడు తెలుసుకుంటున్నాడు. గుడ్, చూడండి ఎట్లే కుడతాడు. ఎస్, దట్స్ ఇట్, ఎస్, గుడ్ జాబ్, ఎస్, గుడ్ జాబ్. విక్కీ గుడ్ బాయ్. రెడీ, రెడీ. ఇప్పుడు మనం వర్డ్ యూజ్ చేయొచ్చు. విక్కీ సిట్ ఆన్ ద చైర్, ఎస్, గుడ్ బాయ్, ఎస్, ఎస్. సో ఈ విధంగా మనము వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్యూ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. విక్కీ కమ్, ఈజీనా చూడు, అబ్బో, ఎస్, సారీ బేబీ, సారీ, ఎస్, గుడ్ జాబ్. చెప్పాను నీ గురించి నువ్వు ఎంత. గుడ్ బాయ్, సిట్ ఆన్ ద చైర్, ఈజీ, సిట్ ఆన్ ద చైర్, గుడ్, 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 గుడ్. ఎస్, ఈజీ, ఈజీ, ఎస్, గుడ్ బాయ్, ఎస్, గుడ్ బాయ్. సో ఈ విధంగా కొన్ని సెషన్స్లో మీరు నేర్పించవచ్చు. సిట్ ఆన్ చైర్, గుడ్, గుడ్, సిట్, గుడ్. సో మీకు అలాగే ఉండేలాగా ట్రైన్ చేసుకోవాలి అంటే కొద్దిగా డ్యూరేషన్ పెంచుకోవాలంటే ఆ చైర్లో ఉన్నప్పుడే మనము ఎస్, గుడ్, విక్కీ కమ్, గుడ్, గుడ్ బాయ్, ఎస్. రివార్డ్ ఇక్కడ మాత్రమే ఇవ్వండి. ఎస్, ఎస్, వాడికి అర్థమైపోతుంది. గుడ్ బాయ్, దట్స్ గుడ్, ఎస్. మీరు కొన్ని స్టెప్లు వెనక్కి వేయడం. గుడ్ బాయ్, సిట్ ఆన్ ద చైర్, గుడ్, సిట్ ఆన్ ద చైర్, గుడ్, ఎస్. మీరే వెళ్ళి రివార్డ్ ఇవ్వాలి ఇలా. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్. గుడ్ ఈజ్ ఎ బ్రిడ్జ్ వర్డ్ అండి. ఎస్ అంటే డ్యూరేషన్ పెంచుతుంది ఆ వర్డ్. సో యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్ అనేసి అనమాట. గుడ్, గుడ్, గుడ్. నౌ రిలీజ్ ద పప్పీ. రిలీజ్ చేయండి. చూడండి, రిలీజ్ చేస్తే అంటే ఎస్ అనే వర్డ్ రిలీజ్ వర్డ్. సో వెన్ ఐ సెడ్ దట్ క్యూ వర్డ్, సో యూ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ ద చైర్. ఎస్, దట్స్ ఇట్, ఎస్, గుడ్ బాయ్, ఎస్, గుడ్. ఫ్రీ షేపింగ్ అంటే మీరు చెప్పాను కదా, జస్ట్ మీరు నిలబడితే చాలు, చెప్పాల్సిన అవసరం లేదు, వాడమే కూర్చుంటాడు. లీస్ వేసుకెళ్ళి లాక్కెళ్ళి గుచ్చిపెట్టడము, ఎత్తుకొని గుచ్చిపెట్టడము, గొంతుకాడ బెల్ట్ పడి ఇగ్గుకొని గుచ్చిపెట్టడం, ఇలా చేసే పప్పీస్ నేర్చుకోవు. నేర్చుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించావు. సో డోంట్ ఫోర్స్ ద పప్పీ, జస్ట్ అర్థమయ్యేలాగా టీచ్ చేయండి. గుడ్. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇలా మీరు తినిపిస్తూ వెళ్ళండి. ఎప్పుడైతే అట్లా కాలు పెట్టేస్తుందో దగ్గరకు వచ్చినా కూడా కాలు టచ్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. అంటే లెగ్ డౌన్ పొజిషన్లో అంటే ఇట్లా టచ్ అయినా కూడా మీరు ఇచ్చేసేయచ్చు అనమాట. కింద టచ్ అయినా కూడా ఇవ్వచ్చు. సో పప్పి ఆ స్పర్శను పొందగలగాలి. అంటే నేను ఎందుకు చాలా అంటే సైంటిఫిక్గా మీకు చెప్తున్నానండి. సో మైండ్ని అలా క్రియేట్ చేయగలగాలి మన పప్పిని. గుడ్ బాయ్ విక్కీ, గుడ్. సో అలా చేసినాక ఏ విధంగా అయితే నెక్స్ట్ సెషన్స్లో మీరు వర్డ్ యూజ్ చేస్తారో, సిట్ ఆన్ ద చైర్, ఎస్,
ఎస్. సో ఈ విధంగా కొన్ని సెషన్స్ చైర్ మీద కూర్చున్నప్పుడు సో ఆ డ్యూరేషన్ పెంచుకున్నప్పుడు నేను చెప్పాను కదా గుడ్ బాయ్. ఎస్, జస్ట్ డిస్టెన్స్ గుడ్ బాయ్. చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి లూట్ చేస్తాము. గుడ్, అంటే అక్కడ ఉంటేనే ఫుడ్ వచ్చేలాగా. ఎస్ ఎస్, గుడ్. సిట్ ఆన్ ద చైర్. గుడ్ 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 గుడ్. He is waiting. Whatever I talk with you, so but he is wait for the keyword, that is yes. Woo! Yes, అది yes అన్నమాట. గుడ్ జాబ్. సో చూడండి, గుడ్ నేను చెప్పలేదు ఇప్పుడు, బట్ అతను వెళ్ళిపోతాడు, అంటే వాడు వెళ్ళిపోతాడు. గుడ్ గుడ్ ఎస్. సో ఈ విధంగా మనం ట్రైన్ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఒక సండే రోజున టీవీలో మూవీ వేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎస్ 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 గుడ్ బాయ్, స్టే దేర్, గుడ్ బాయ్, దట్ ఈస్ యువర్ చైర్, దిస్ ఈజ్ మై చైర్. అది బుడ్డోని చైర్, కానీ బుడ్డోడు మంచం మీద పనుకున్నాడు దొంగోడు. ఎస్ ఎస్, గుడ్ జాబ్. ఎస్, దానా నువ్వు చెప్తురా, తీసుకో ఫుడ్ తీసుకో, స్మెల్ చూపించు, లూర్ చేయి, లూర్ తెలుసుగా నీకు. కమ్, గుడ్ బాయ్. అగైన్ కమ్ హియర్. అటు పక్క ఉండదు వీడియోకి, ఇటు పక్కరా, వీడియోకి అడ్డం అవుతుంది కదా. కొన్ని పెట్టుకో, ఒక రెండు పెట్టుకో. పిలుచు, విక్కిని పిలుచు, గట్టిగా చెప్పు, పిలుచు. చూడు ఎతుకుతున్నాడు వాడు ఫుడ్, తీసుకోరా. యా గుడ్, పిలుచుకో. గుడ్ జాబ్. సే అలా ఉన్నా, నిదానం, పప్పి కింద పడతా. ఇచ్చే ఎట్లా ఇచ్చే, గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. పట్టు. సే అలౌడ్, సిట్ ఆన్ ద చైర్. సే అలౌడ్, సిగ్గుపడకు. అగైన్ కమ్. అక్కడనే ఉంచుదాన్ని ఒకసారి, తీసుకెళ్ళు. పరిగెత్ పరిగెత్, చెప్పు. గుడ్ బాయ్ అన్న, గుడ్ బాయ్. రిలీజ్ హిమ్. దాట్స్ ఇట్. పప్పి కూర్చోవాలి, పప్పి కూర్చోవాలి, సరేనా. వికీ, వికీ హియర్, గో ఆన్ ద చైర్. మీకు వర్డ్ అనేది లాంగ్ అనిపిస్తే జస్ట్ ఆన్ ద చైర్, సిట్ అనే వర్డ్ అవసరం, ఆన్ ద చైర్. ఎస్, చూసినట్లు కూర్చుందో. ఎస్ అంటే నీ మూమెంట్, బాడీ మూమెంట్, నేను వాళ్ళకి చెప్తున్నా నీకు చెప్తున్నా, నువ్వు చూస్తూనే ఉంటావు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఆన్ ద చైర్. గుడ్. ఎస్ ఎస్ ఎస్, సూపర్. ఆన్ ద చైర్. గుడ్ గుడ్. హ్యాండ్ ఇట్ పెట్టేసాను. గుడ్ 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 గుడ్. హ్యాండ్ తీసేయాలి. గుడ్ 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 గుడ్. లక్కని ఎలా చేస్తాం మనం, ఇట్లనే కదా. చాలా గుడ్ 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 గుడ్. ఎస్, the word yes is a powerful and yes, good job. Super, super, good boy, good boy, good boy. Daddy, 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 daddy. Sit. Good. Yes. Down. Yes. मतलब मैं repeat చేసుకోవచ్చు. All come stand. Yes. Good job. Come here. Good job. Left. Left. Good boy. Right. Good boy. Right. Good boy. Sit. Good boy. Speak. Yes. Woo. Speak. 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 Yes. Super. Good job. On the chair. When divert mala. Good. Yes. 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 Come. Come. కొన్ని తీసుకో. Go. Good. పిలుచుకో. Good. On the chair. కూర్చొని కూర్చొని. Good boy, good boy, super, super, lovely baby, yay! Good job, Vicky. Vicky, come. ఓకే, సో ఇప్పుడు నేను బిగ్ చైర్కి ట్రై చేస్తానని చూద్దాము. వాడు హైట్ కూడా ఎగరతాడు వాడు, అంటే చాలా యాక్టివ్ పప్పి, అంత హైట్ చూస్తాను. గుడ్. ఆన్ ది చైర్. ఎస్, జస్ట్ ఎంకరేజ్ హిమ్. ఎస్ ఎస్, గుడ్ జాబ్. నన్ను ఎనికి నిలబడు, చైర్ పట్టుకోదు, జరుగుతుంది కదా. ఏంటి నిలబడు, చైర్ పట్టుకో. గుడ్. వికీ, గుడ్.
Come on. On the chair. Here, Vicky. Good. On the chair. Yes. Come on. Yes. Okay. Good job. Vicky, come. So, ఇలా నేర్పించండి మీరు. Good boy. On the chair. Good. Just encourage చేయండి. Yes. Good job. Come, Vicky. Come. అటు పెట్టు దానికి సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు ఎందుకు ఎక్కడితో చూస్తా వికీ ఈజీ ఎస్ గుడ్ బాయ్ సో మీరు చూసారు కదా ఇందాక వాటికి సపోర్ట్తో అంటే టాప్ చైర్ సపోర్ట్తో మెయిన్ చైర్ మామూలు చైర్లోకి ఎలా మనం కొద్దిగా సపోర్ట్ ద్వారా నేర్పిస్తాము వికీ మనం పట్టుకున్న చైర్ కదలకుండా వికీ ఆన్ చైర్ ఎస్ తిప్పుకోండి గుడ్ బాయ్ గుడ్ వికీ ఎస్ ఇట్స్ ఓకే ఎస్ జస్ట్ ఎంకరేజ్ ద పప్పీ గుడ్ జాబ్ కమ్ డౌన్ వికీ come down. Here, good boy. Yes. Come. Yes. Super. That's it. Yes. Again, do it. Vicky, on the chair. Vicky, on the chair. Good boy. Yes. Good boy. Okay, Vicky, come. పట్టుకోనా వద్దునా దగ్గర పెట్టు రైట్ దా పిక్ అప్ గుడ్ ఎస్ దట్స్ ఇట్ ఎస్ వాడికి కాన్ఫిడెంట్ రావాలన్నమాట అంటే నేను ఎక్కగలను ఇప్పుడు ధైర్యం గుండెల్లో ధైర్యం ఏం రావాలన్నా ఏం రాదు చెప్పు గుండెల్లో ధైర్యం చెప్పు అట్లా వికీకి మనం ధైర్యం ఇచ్చినామంటే వాడు ఏమన్నా చేయగలడు వికీ ఇదా అనుకుంటున్నాను ఓకే ఎస్ Yes, good job. Okay, get up. Get up. Yes. Yes. Vicky, do it once again, Vicky. On the chair. చూసారా ఎంత ఈజీగా చేస్తున్నాడో ఎస్ గుడ్ ఎస్ ఇలా మనం పప్పిని మనకు టెక్నిక్ తెలుసుండి ఎలా అంటే పప్పి ఇది టైల్స్ కదండి ఒకవేళ కింద పడిన ముందే జర్మన్ షెపర్డ్ అందులో గ్రోయింగ్ స్టేజ్ రైట్ ఏజ్ అనమాట ఇది సో ఇలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లెగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకూడదు సో అందులో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈజీ ఎస్ సూపర్ ఓకే Yes. Vicky, come. This here. iPad. ఒక్క సెషన్లోనే ఎంత చేంజ్ అంటే మీకు గమనించవచ్చు మీరు వికీ ఎస్ ఓకే ఎస్ గుడ్ జాబ్ గుడ్ బాయ్ తెలుసుకున్నాడు ఆన్ ద చైర్ ఎస్ అది తీసేనా తీసే లెట్స్ ట్రై వితౌట్ చూద్దామండి ఐ థింక్ సో ఎస్ చూద్దావరా అమ్మో ఎస్ ఎస్ చూసారా ఎంత పోతున్నాడు వికీ కమ్ వికీ ఆన్ ద చైర్ అక్కడ కాదు ఆన్ ద చైర్ నువ్వు ఎక్కడ ఓకే ఫాస్ట్ వద్దామా నువ్వు చైర్ పట్టుకోవాలా జరుగుతుంది ఇది అది రెడీ కమ్ ఆన్ ద చైర్ సో ఫ్రెండ్స్ హీ ఈస్ ట్రైయింగ్ అండి బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది గుడ్ జాబ్ వికీ ఆన్ ద చైర్ ఇక్కడ ఆన్ ద చైర్ మనం కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాడు ఎక్కేస్తాడు మరి రావాలి
ఓకే ఎస్. సో ఫ్రెండ్స్ మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ పప్పికి దాని ఇంట్రెస్ట్ పోకూడదు అనమాట. సో నీడ్ సమ్ ఏజ్ అండి, కొద్దిగా ఏజ్ కావాలి. ఆల్మోస్ట్ ఒక 1 month 15 days 1 month మనకు టైం పడుతుంది. వికీ ఓకే ఆన్ షేర్ గుడ్ 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 ఎస్. ఓకే గుడ్ బాయ్, ఓకే గుడ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వికీ ఓకే సిట్ లేదు, గుడ్ జాబ్ సిట్ ఎస్ గుడ్ జాబ్. సో మన వికీ గారి యొక్క చైర్ కమాండ్ అంటే ఆన్ ద చైర్, సిట్ ఆన్ ద చైర్ మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు, బట్ ఆన్ ద చైర్ ఈజ్ అ వెరీ షార్ట్ అండ్ వర్డ్ అండి ఈ కమాండ్ని. సో పప్పి కూడా ఈజీగా ఆ యొక్క సౌండ్కి అంటే శబ్దానికి అంటే కమాండ్ శబ్దానికి ఈజీగా సింక్రనైజ్ అవుతుంది అనమాట, అంటే ఈ గుర్తుపెట్టుకోగలదు. గుడ్ జాబ్ వికీ. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా ఒకవేళ మీరు బాగా సోఫా సెట్ కానీ సో ఇలా టాప్ చైర్స్ చైర్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ మనం ఆ కమాండ్స్ అయితే నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇంట్లో టైల్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ టైల్సే ఉంటున్నాయి, అంటే ఇలాంటి నైస్ బండలు అంటాం కదా. సో జాగ్రత్తగా ఉండండి అదొక విషయంలో మాత్రం. గుడ్ జాబ్ ఎస్ ఎస్ యా. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ and supporting me. Love you all. Bye bye. I see you in next videos. Good job. Yes. Yes. Super. You Lego? Yes. Super. Which kind? First.